వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, కరకరలాడే వడియాలు చేసుకుందాం. మీరు చేసుకున్నారా వడియాలు? స్టార్ట్ చేయండి వడియాలు చేయటం. ఎండ బాగా వస్తుంది కదా. ఈరోజు చాలా ఈజీగా చేసుకునే వడియాలు చూపిస్తాను. ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానిలో 5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే దీనిలో సాల్ట్ వేసాను, ఇంకా పాపడ్ కారం వేసుకోవాలి. పాపడ్ కారం కొంచెమే వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ వేసాను. పాపడ్ కారం మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు ఇది మొత్తం 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది రైస్, ఎంత బాగా మెత్తగా ఉడికిందో. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉడకాలండి రైస్. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయి. ఇప్పుడు ఇది మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ గడ్డితోనైనా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. నేను మ్యాషర్తో మ్యాష్ చేశాను. దీనిలో మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అండి. నువ్వులు వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీరా ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి ముందే. సాల్ట్ ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోవాలండి, మనకి సరిపోలేదు అనిపించాలి సాల్ట్. అలా అయితేనే వడియాలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సాల్ట్. కొంచెమన్నా ఎక్కువ వేసారనుకోండి, ఎక్కువైపోతుంది సాల్ట్. అందుకనే సాల్ట్ ఎప్పుడైనా సరే తక్కువే వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా వేస్తున్నాను నేను. ఇది నేను ప్లాస్టిక్ కవర్లో వేస్తున్నాను. 1 స్పూన్ బ్యాటర్ ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని దానిలో ఇంకొక పాలిథిన్ కవర్ పెట్టుకుని ప్లేట్తో వత్తాలండి. ఇలా మనకి రౌండ్గా షేప్ అయిపోతుంది. ఇక్కడ నేను పాపడ్ షేప్లో కూడా చేశాను. పైపింగ్ బ్యాగ్లో వేసుకుని మురుకుల షేప్లో కూడా విచ్చుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది చేసుకుంటాం. ఎక్కువ పని కూడా ఉండదు, మనకి స్టవ్ దగ్గర ఎక్కువసేపు నుంచోవలసిన అవసరం కూడా ఉండదు. ఇంకా గ్యాస్ కూడా తక్కువే పడుతుంది మనకి. గ్యాస్ షార్టేజ్ ఉంది కదా, ఇలా చేసుకోండి. చాలా తక్కువ గ్యాస్తో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇలా ప్రిపేర్ చేశానండి మొత్తం. వేరే షేప్లో కూడా చేశాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఫ్రై అయిపోయినాయండి. ఆయిల్లో వేయగానే పొంగిపోయినాయి. ఇది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా క్రిస్పీగా ఉన్నాయని. చూడండి, చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయినాయి మన పాపడ్లు. గ్లాస్ బియ్యంతో చాలా పాపడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చాలా టేస్టీగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి అండి మన పాపడ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలా రెసిపీస్ చూపిస్తాను వడియాలది, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.